ఏం చేయొచ్చంటే ఇక్కడ బ్యాక్ స్లాష్ ఇస్తాను. ఓకే. బ్యాక్ స్లాష్ ఇచ్చి అనిచ్చి ఇక్కడ నేనేం చేస్తాను మూవ్ కమాండ్ యూజ్ చేద్దాం. ఓకేనా. మూవ్ కమాండ్ లేదా కాపీ కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు. మన ఎగ్జాంపుల్ మనం ముందు కాపీ తీసుకున్నాం కాబట్టి కాపీ తీసుకుంటాను. ఓకేనా. కాపీ హైఫన్ ఆర్పి ఇక్కడ ఏదైతే నాని డాట్ టీఎక్స్టీ ఉందో నాని డాట్ టీఎక్స్టీని నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడికి వేర్ చిరు డాక్స్లోకి. అలానే మళ్ళీ అండన్ అని ఇచ్చి కాపీ హైఫన్ ఆర్పి ఇచ్చి దాని తర్వాత నా చిరు డాట్ ఎంపీ ఫోర్ ఉంది కదా, చిరు డాట్ ఎంపీ ఫోర్ని నేను ఎక్కడ మూవ్ చేయాలనుకుంటున్నాను, వేర్ చిరు వీడియోస్లోకి అయితే మూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేవ్ చేస్తాను. డాకర్ బిల్డ్ హైఫన్ టీ కాన్ 6. ఇప్పుడు నేను కొత్త కంటైనర్ అయితే క్రియేట్ చేశాను. సో ఈసారి కూడా నాకు ఎటువంటి ఎర్రర్స్ అయితే ఏం రాలేదు. డాకర్ ఇమేజెస్. సో కాన్ 6 కంటైనర్ ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. డాకర్ రన్ హైఫన్ ఐటీ ఇమేజ్ యొక్క ఐడి బ్యాష్. సో కంటైనర్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ నాకు చిరు ఉంటుంది. అలానే నాని డాట్ టీఎక్స్టీ ఫైల్ అయితే ఉంటుంది. సో నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను వెరిఫై చేయాల్సింది అక్కడ సీడీ, ఎందుకంటే నేను కాపీ చేశాను. కాబట్టి ఇక్కడ ఉన్న ఫైల్ అనేది ఉంటుంది. ఒకవేళ నేను మూవ్ చేసింటే ఆటోమేటిక్ ఇక్కడ నా ఫైల్స్ అయితే కనపడవు. ఓకేనా. సీడీ వేర్ చిరు ఎల్ఎస్ సీడీ డాక్స్ ఎల్ఎస్. చూడండి నాకు నాని డాట్ టీఎక్స్టీ ఫైల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఓకేనా. రైట్. అలానే సీడీ ఇచ్చి బ్యాక్ ప్యాక్ వచ్చి సీడీ వీడియోస్లోకి ఎంటర్ అవుతాం. సీడీ వీడియోస్లోకి ఎంటర్ అయ్యి చిరు డాట్ ఎంపీ ఫోర్ని చిరు డాట్ ఎంపీ ఫోర్ అయితే నాకైతే వీడియోస్లో అయితే కనిపిస్తుంది. సో నాకు ఎలా అయితే కావాలో అలా అయితే రన్ అయితే అయింది. కానీ ఇక్కడ ఇష్యూ ఏమైపోతుందంటే మనము ఇన్ని రన్స్లో నేను ఇన్ని సార్లు వాడాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క కమాండ్ వాడాల్సి ఉంటది. సో ఇలా మనం వాడకుండా ఇలా కూడా వాడొచ్చు. ఓకేనా. ఇలా కూడా వాడొచ్చు. నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు కావాల్సినట్టు నా ఫైల్స్ అనేవి స్టోర్ అవుతున్నాయి, ఆర్గనైజ్ అవుతున్నాయి. ఇలా కూడా చేయొచ్చు. కానీ దీనికంటే ఇంకా ఈజీ వే అనేది నా దగ్గర ఒకటుంది. ఓకేనా. ఇక నేనేం చేస్తాను, మొత్తాన్ని రిమూవ్ చేస్తాను. నేను రన్ అనే పారామీటర్‌ని ఇప్పుడు నా ఎగ్జాంపుల్‌లో అయితే వాడను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫ్రమ్ తర్వాత వర్క్ డిఐఆర్ అనే పారామీటర్‌ని యూజ్ చేస్తాను. వర్క్ డిఐఆర్. ఈ వర్క్ డిఐఆర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఇక్కడ స్లాష్ వేర్ చిరు అండ్ దెన్ డాక్స్ ఫైల్‌ని ఇస్తాను. ఓకేనా. ఈ వర్క్ డిఐఆర్ ఏం చేస్తుందంటే నాకు ఫస్ట్ చూస్తది నా కంటైనర్‌లో ఈ పాత్ ఉందా లేదా అని. సో ఇక్కడ బై డిఫాల్ట్‌గా చిరు అనేది ఎందుకుంటది? ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండదు కదా. సో ఈ వర్క్ డిఐఆర్ ఏం చేస్తుంది, ఒక డైరెక్టరీని నా కోసం క్రియేట్ చేస్తుంది. వేర్ చిరు డాక్స్ అనే